దేవుడు మీతోనే మోషే గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు అండి. దేవుని వాక్యం చూస్తే మోషే తల్లి గర్భంలోనే దేవుని ద్వారా కోరుకోబడ్డాడు. మోషే దేవుని ద్వారా రూపించబడ్డాడు. దేవుడు ప్రత్యేకమైన బిడ్డగా మోషేనిచ్చాడు. మోషేనిచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఐగుప్తులో ఆజ్ఞ ఉంది, ప్రతి మగ బిడ్డని చంపేయాలి. మోషే జీవితంలో చూస్తే దేవుడు ప్రత్యేకమైన రీతిగా మోషేని తన తల్లికి ఇచ్చాడు. ఆ తల్లి అంటే మోషేలో ఏదో ప్రత్యేకతను చూసిందంట. షీ సా సంథింగ్ స్పెషల్ ఇన్ మోసెస్. దేవుడు వాకి తెలియజేస్తుంది, ఆ తల్లి ఆ బిడ్డలో ప్రత్యేకతను చూసి ఆ బిడ్డను దాచి ఉంచిందంట. ఎంతకాలం దాచి ఉంచిందంటే, ఇంకా నేను ఈ బిడ్డను దాచిపెట్టలేను. ఏం చేసిందంటే ఆ తల్లి ఒక మంచి బుట్టను సిద్ధపరిచి దాంట్లో బిడ్డను పెట్టి ఆ బిడ్డను నైల్ నదిలో పెట్టినప్పుడు దేవుడు నావిగేట్ చేశాడంట. ఎక్కడైతే ఆ రాజకుమార్తె స్నానం చేస్తుందో అక్కడికే వచ్చాడంట ఆ బుట్ట. ఏంద్రా శబ్దం అని బయటికి తెస్తే వా బిడ్డ. ఆ బిడ్డను చూసిన స్త్రీ హెబ్రీయుల బిడ్డ అని కనబడుతుంది. ఆ బిడ్డను ఏం చేయాలి? చీచి చంపేయండి. కానీ ఆ స్త్రీ ఆ బిడ్డలో ప్రత్యేకతను చూస్తుంది. తల్లికి ప్రత్యేకతను చూపించిన దేవుడు ఈ స్త్రీకి ప్రత్యేకతను చూపిస్తున్నాడు. ఈ స్త్రీ తీసుకుని ఈయన పేరు మోషే, ఆమె పెట్టింది పేరు. ఆ స్త్రీ పేరు బెతయ, ఆమె పెట్టింది పేరు మోషే. మోషే, నువ్వు నీటిలోంచి తీయబడిన వాడు కాబట్టి నువ్వు మోషే అని పిలవబడతావు. ఆ తల్లి దగ్గర, ఆ స్త్రీ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ స్త్రీ గుడ్రాలంట. చరిత్ర చెప్తుంది, షీ నెవర్ హ్యాడ్ చిల్డ్రన్. సో ఆ స్త్రీ ఆ ఆశ అంతా ఎలా ఉండిందంటే, నాకు బిడ్డ దొరికితే చాలు. దట్ ఈస్ ద హిస్టరీ ఇస్ రిటర్న్. కాబట్టి ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ బిడ్డను చూసిందో, తన అతి ఆశతో నా ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చాడు అనే విశ్వాసంతో ఆ బిడ్డను అంగీకరించింది. లేకపోతే ఏ మాత్రం అవసరం లేదు ఒక హెబ్రీడ్ బిడ్డను తీసుకుంటానికి. అందుకనే మోషే రాజ ఇంట్లో రాజకుమారులాగా పెరిగాడు. అపవాది దేవుని బిడ్డలకి అంతం తేవాలంటే దేవుడు అంటాడు, అపవాది నువ్వు ఎవరి ద్వారా అంతం తెస్తా ఉంటావు, వారి ద్వారా నా బిడ్డలను రక్షించేలాగా నేను భద్రపరుస్తాను. గాడ్ ఇస్ ఏబుల్. దేవునికి సమస్తము సాధ్యమండి. అనుకుంటాడండి, మోషే అన్ని విషయంలో సిద్ధపరచబడి పెంచబడ్డాడు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తను ఎవరో తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత తనలో అధిక సంవత్సరములుగా ఒకలాంటి భయము, ఇన్సెక్యూరిటీ. మోషే ఆ భయముతోనే అనేక సంవత్సరములు ఉన్నట్టుగా వాక్యంలో కూడా కనబడుతుంది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక రోజు ఏం జరిగిందంటే, చదువుదాం, ఆ వాక్యంలోకి వెళ్దామా? నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 11 and 12. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి, తెలుగులో అయితే ఆ దినములలో అని ఉంటది, అది ఇంగ్లీష్లో ఆఫ్టర్ మెనీ ఇయర్స్, అనేక సంవత్సరముల తర్వాత మోషే పెద్దవాడయి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన ప్రజల్ని కలుస్తానికి వెళ్ళాడంట. పోయి వారి భారములను చూచెను, వారి భారాల్ని చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టాడంట. ఏమన్నా కొత్త? ఐగుప్తుడు హెబ్రీని కొడుతూనే ఉన్నాడు. వాళ్ళందరికీ ఇటుకల పని, భారమైన పని, కష్ట పని, వారి ద్వారా సాక్రీలు చేయించుకుంటున్నారు. అది చూసిన మోషే తన ప్రజల్ని కొడుతున్నాడు అని చూసిన మోషే ఏం చేశాడంట? నెక్స్ట్ చదవండి. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. దేవుని వాక్యంలో చూస్తాము, మోషే అటు ఇటు చూశాడంట. అటు ఇటు చూసేవాడు ఏంటి? ఇన్సెక్యూర్. ఎవరన్నా నన్ను చూస్తున్నారా అనుకుంటాడండి. ఆయన రాజకుమారుడుగా పెరిగాడు, ఆయనకు అధికారాలు ఉన్నాయి. చరిత్ర చెప్తుంది, హీ వాజ్ ద నెక్స్ట్ రామ్సీస్ యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ. హీ ప్లీజ్డ్ ఫారో సో మచ్. హిస్టరీ ఇస్ ప్రూవింగ్. ఆయనకు అధికారం ఉంది. ఎవడైనా ఆయన కొడతా ఉంటే ఈయనకి ఇష్టం లేకపోతే అక్కడే ఆయన్ని చంపేసి నాకు అక్కడ నచ్చలేదు అని చెప్పేసి పోతా ఉండొచ్చు. లేకపోతే వాడికి చేసిన పని నాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎవరు ఏం అడగరు. అయినా కూడా ఈజ్ ఇన్సెక్యూర్. ఎవరన్నా చూస్తున్నారా అని చూశాడంట. ఉద్రేకంతో చేయలేదు. చాలాసార్లు మనం అనుకుంటాం మోషే ఉద్రేకంతో కొట్టి చంపేశాడు. లో ఈజ్ లుకింగ్. ఎవరన్నా చూస్తున్నారా చూసి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? అతన్ని చంపిన తర్వాత ఏం చేస్తున్నాడు? వదిలేసిపోయాడా? పాతి పెట్టి చేతులు దూపుకుని వెళ్ళిపోయాడు. ఈజ్ గాట్ సమ్ ఇన్సెక్యూరిటీ,
ఫియర్. ఏంటి ఇన్సెక్యూరిటీ? ఫియర్. నా ప్రజలకి ఇలాగ అవుతుంది, రేపు నాకు కూడా అలాగ అవుతుంది. ఈరోజు చాలామంది భయం కూడా ఇదే, ఇన్సెక్యూరిటీ కూడా ఇదే. మా ఆఫీస్లో చాలామందిని ఉద్యోగాలను తీసేశారు, రేపు నన్ను కూడా తీసేస్తారేమో. వీళ్ళు పలానా ఇలాగైంది, రేపు నాకు కూడా ఇలాగ అవుతుందేమో. మీరు ఏదైతే ఏమో అంటున్నారో, మీరు అపవాదికి అఫీషియల్గా మీ జీవితంలో తలుపు తెరిచినట్టు జాగ్రత్త. మన నాలుగులో ఉంది జీవం మరణం. ఇది అవుతుందేమో పలికేవాడిగా అపవాది, పర్మిషన్ గ్రాంటెడ్, నాకు నువ్వు ఏదైతే కోరావో అదే తీసుకొస్తా. సో ఎవ్రీ టైమ్ యూ సే ఏమో ఏమో, అపవాది లిస్ట్ రాసుకుంటున్నాడు. ఓహో, ఇదంతా భయమా నీకు? తెలుసుకుంటాయి. ఎందుకంటే అపవాదికి హీ డస్ నాట్ నో వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్. తెలుసా మీకు? దేవుడు మాత్రమే మన తలంపులు ఎరుగుంటాడంట, అపవాదికి తెలియదంట. మన హృదయంలో ఏం తలుస్తున్నామో అపవాదికి తెలియదంట, దేవుడికి మాత్రమే తెలుసు. కానీ అపవాది ఏంటి తెలుసా? ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్, యువర్ రియాక్షన్స్, యువర్ యాక్షన్స్. అనుకుంటారండి, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మీరు అన్నారు అనుకో, నెక్స్ట్ ఏం చేస్తారు? హూ అంటారు. ఎందుకు? వాడు భయపడ్డాడని. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి మీరు ఫోన్ అన్నాడు అంటే భయం లేదా, ఇంకోసారి చేస్తారా అంటే భయం లేదులే, వేరేమన్నా చూద్దాంలే. అపవాది కూడా అంతే. హీఈస్ లుకింగ్ అట్ యువర్ రియాక్షన్ ఇన్ యువర్ లైఫ్, హౌ యూ రెస్పాండ్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. పరిస్థితుల్లో మీరు ఎలాగ ఉంటారో దాన్ని బట్టి వాడు తీసుకొస్తాడు. అంటే మీ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. హౌ యూ రియాక్ట్. డోంట్ రియాక్ట్ టూ ఫాస్ట్. వ్యాలిడేట్. మీ వ్యాలిడేషన్ హ్యాస్ టు బి ఆన్ వాట్ యూ బిలీవ్. మీరు నమ్మేదాన్ని బట్టి. దేవుని వాక్యం చూస్తానండి, ఇక్కడ మోషే ఈ కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు, ఎడారిలోకి వెళ్ళిపోయాడు, ఇంకో వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు, బిజినెస్ పెట్టుకున్నాడు. ఏంటి? మామగారు బిజినెస్ ఆయన చూసుకుంటున్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు. మామగారు బిజినెస్ చూసుకుంటాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. జీవితంలో ఇంకేమైనా కావాలా? ఈరోజు చాలా మందికి జీవితం అంతే. యు ఆర్ ట్రైంగ్ టు డిసైడ్ దిస్ ఇస్ లైఫ్. ఐ హ్యావ్ అ బిజినెస్, ఐ హ్యావ్ అ ఫ్యామిలీ. స్తోత్రం ప్రభా, ఈ రోజుకి ఈ తిండి చాలు, పడుకుంటా. దిస్ ఇస్ లైఫ్. మోషే కూడా అదే చేస్తా ఉన్నాడు. మోషే ఫస్ట్ ఆశ ఉండింది, నా ప్రజలకు నేనేమైనా చెయ్యాలి, నా ప్రజల్ని కాపాడాలి. నా ఓడిని కొడతాడా, వాడిని కొడతాండ్రా, మా ఓడిని కొడతావా, వాడు కొట్టాడు, వీడు చంపాడు, రోషం చూడండి. బట్ దెన్ హీ సెడ్ ఐ గివ్ అప్. నా వలన అవదురా బాబు, నాకు అవ్వదు. ఐ కెనాట్ డూ దిస్. ఐ విల్ మైండ్ మై ఓన్ వే. నా దారిలో నేను పోతాను, నా జీవితం మీద నేను చూసుకుంటా. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన జీవితాన్ని నేను జీవిస్తున్నాడు. 40 సంవత్సరాలు జీవించాడు. దేవుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? అగ్ని పొద, దహించే అగ్ని మన దేవుడు. ఆయన గొప్ప అగ్ని పొదను చూశాడంట, ఒక గొప్ప పొద. మనం చాలాసార్లు ఈ మోసెస్ మూవీలో చూసినప్పుడు, లేకపోతే సండే స్కూల్లో కథలు చెప్పినప్పుడు ఒక చిన్న పొద ఏదో కాలుతున్నట్టు చూస్తాను. నో. ఇఫ్ యూ రీడ్ ది స్క్రిప్చర్స్, ఇట్ సేస్ ఇట్ ఈస్ ఆల్ కన్జ్యూమింగ్, హ్యూజ్ ఫైర్. ఇట్ వాస్ స్పార్క్లింగ్, క్రాక్లింగ్. ఎప్పుడన్నా ఒక పెద్ద చెట్టు కాలితే ఎలా ఉంటుంది తెలుసా? పట్ట 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 అంటూ ఉంటుంది. వేడి వస్తూ ఉంటుంది, అగ్ని వస్తూ ఉంటుంది. ఆ హీట్ ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ అవుతుందో అంత ఇంటెన్సిటీ కొడుతూనే ఉంటుంది. ఎండిన మొక్కలు కాలుతా ఉన్నాయంట. ఎండిన మొక్కలు కాలుతాం ఏంటి? ఎండిన దాంట్లో లైఫ్ ఏంటి? కాలింది బూడిద అవ్వపోతాం ఏంటి? మసవ్వపోతాం ఏంటి? అది కాలుతా ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఆశ్చర్యంతో వచ్చాడంట. ఆయన వస్తూ ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఎప్పుడైతే ఆ పొదను చూసుకుని నడుచుకుని వస్తా ఉన్నాడో, దేవుడు మోషే ఆ పొద దగ్గరకు వస్తాము చూసి, మోషే అక్కడ దేవుడు మాట్లాడతాం ప్రారంభం. ఏమని మాట్లాడారో మనకు అందరూ తెలుసు, కానీ ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆయనేమో ఆయన బ్రతుకులు సెటిల్డ్ అనుకున్నాడు. ఈరోజు చాలామంది అనుకున్నట్టు, నా లైఫ్ సెటిల్డ్, నాకు ఇంకా బాధ లేదు, ఏదో ఉద్యోగం ఉంది, షార్ట్ సాలరీ, ఈ ఫ్యామిలీ ఉంది, ఇది పోషించుకుని వెళ్ళిపోతే అయిపోయింది. గొప్ప ఆశలు, కోరికలు, దేవుడిచ్చిన దర్శనాలు అన్నీ పాతి పెట్టేశారు, ఇంకా అయిపోయింది, నో మోర్ మీ, నాకు ఇది చాలు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి ఆ వాక్యం చదువుదామా? నిర్గమకాండము 3:9 నుండి చదువుదామండి. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేళ్లైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెనను. ఏంటంట? దేవుడు అంటున్నాడు, మోషే చూడు. ఎందుకంటే తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ చాలా డీటెయిల్స్ లేవు.
అది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసినా కూడా మీరు అట్లా ఉంటుంది. లుక్ అంటే దేవుడు ఏదో చూపిస్తున్నాడు అక్కడ. చూడు, ఏం చూపిస్తున్నాడు? పొద అగ్ని మండుతుంది. మనం చూస్తున్నాము ఆయన చూడు అంటున్నాడు, అంటే ఏదో చూపిస్తున్నాడు. అంటే ఆ పొద మండుతా ఉంటే అందులో ఏదో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నాడు అనమాట. లేకపోతే ఇశ్రాయేలీయుల ప్రార్థనలు చూపిస్తున్నాడేమో. దేవుని సన్నిధిలో అన్నీ కనబడతాయి, నమ్ముతారా? దేవుడు అన్ని చూడగలుగుతున్నాడు, నమ్ముతున్నారా? మీరు తలుపు వేసుకుని ఏడిసి ప్రార్థన చేసినా కూడా దేవుడు మీ ముందు నిలబడి చూడగలడు, తెలుసా? మేబీ ఈ మోషేకి అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందేమో. ఎందుకంటే దేవుడు అన్నాడు, లుక్, ద క్రై ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ రీచ్డ్ మీ. ఐ హావ్ సీన్ హౌ హార్ష్లీ ద ఈజిప్టియన్స్ హావ్ అబ్యూజ్డ్ దెమ్. మేబీ మోషేకి ఆయన ఏది చూసైతే కోపం వచ్చిందో అలాంటి దృశ్యాలు ఎక్కువ చూపించాడేమో దేవుడు. మోషే చూడు 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 చూడు, ఆ రోజు కోపడ్డా చూడు, చూడు 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 మోషే, మన వాళ్ళు ఎట్లా కొడుతున్నారు చూడు, చూడు ఎలా దూషిస్తున్నారు చూడు, ఎలా బాధపడుతున్నారు చూడు మోషే. లుక్ హౌ దే ఆర్ అబ్యూజింగ్ దెమ్. మోషే చూస్తున్నాడంట. దేవుడు అంటున్నాడు, నౌ గో, ఇప్పుడు వెళ్ళు, ఐఎమ్ సెండింగ్ యూ టు ఫారో. నిన్ను ఫరో దగ్గర పంపిస్తా. నువ్వు నా ప్రజల్ని నడిపించాలి, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావాలి. దేవుడు ఏం ఆశపడ్డాడంటే, మోషే నీలో ఆ వైరాగ్యం ఉంది, ఆ వాంఛ ఉంది, నీవు నా ప్రజల్ని విడిపించాలని నువ్వు ఎవరివని తెలుసుకున్నారు దినమున నువ్వు ఆలోచిస్తాం ప్రారంభించావు. ద డే యు న్యూ హూ యు వర్ నాట్ లైక్ ద పాస్ట్. గతంలాగా జీవించలేదు నువ్వు. నీలో ఒక ఆశ ఉండింది. నువ్వు నా బిడ్డవని తెలుసుకున్నావు. నువ్వు నా ప్రజల్ని నడిపించాలని, విమోచించాలని ఆశపడ్డావు. నా ప్రజల పక్షాన పోరాడాలని ఆశపడ్డావు. చూడు మోషే, నువ్వు ఏదైతే చూసి కోపం రోషం తెచ్చుకున్నావో అదే చూపిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళు, నేను పంపిస్తున్నాను, నా ప్రజలను బయటికి తీసుకురావాలి అని దేవుడు మోషేతో అంటున్నాడు. కానీ నేనేమంటున్నాడు తెలుసా? సూపర్ ప్రభా, నువ్వంటే నాకు భయమే లేదు. ఇదిగో ఇప్పుడు వెళ్తా, అందరిని తేల్చుకుని వస్తాను ఒక్కసారి. ఆ రోజు ఒక్కడిని చంపి పాతి పెట్టి భయపడి వచ్చాను. ఈ రోజులో మొత్తం అందరిని నాశనం చేసి వస్తాను. రా వెళ్దాం పద, నువ్వెవరో నాకు తెలుసుదా, వెళ్దాం పద. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు దేవుడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి. అంటే మోషేకి ఆల్రెడీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరో తెలుసుకున్నాడు, అవునా కాదా? ఎందుకంటే తెలిసి ఉండకపోతే నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎవరాళ్ళు అని అడిగి ఉండాలి. హీ న్యూ, హీ గాట్ టు నో. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హీ హ్యాడ్ ఫెయిత్, విశ్వాసం కలిగింది. మనం చూస్తాం దేవుని వాక్యంలో, దేవుడు ఆయన తోడు ఉంటాను పద నేను తీసుకెళ్తానంటే మోషే ఏమన్నాడు తెలుసా అండి? తెలుగులో ఏదో ఆయన రిక్వెస్ట్ చేస్తూ, ప్రభువా నేను ఎవరిని ఫరో దగ్గరికి వెళ్తానికి, నేను వెళ్ళి ఏం చేయాలి, నేను ఎవరిని ప్రజలను బయట తీసుకొస్తానికి అన్నట్టుగా రాయబడి ఉంటుంది. కానీ హీబ్రూలో అలాగా ఉండదు. ఇంకా న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అయితే ఆ ట్రాన్స్లేషన్ కొంచెం క్లీన్గా ఇచ్చారు. మోసెస్ ప్రొటెస్టెడ్ అంట, ప్రొటెస్ట్ చేశాడంట. ఏంటి ప్రొటెస్ట్? బట్ మోసెస్ ప్రొటెస్టెడ్ టు గాడ్, who am I to appear before Pharaoh? Who am I to lead the people of Israel out of Egypt? నేను ఎవరిని? అది ఎక్స్ప్రెషన్ అక్కడ. మోషే నా ప్రజలు నువ్వు బయటికి తెస్తావు అని దేవుడు చెప్తే, నేను ఎవరిని, నేను ఎందుకు కావాలి అంటే అంతసేపు ఆశ్చర్యపోయాడు. అక్కడ అగ్నిని చూసి ఆశ్చర్యపోయాడు, దహించు అగ్నిని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్య దగ్గరికి వస్తున్నాడు, దేవుడు ఆగు అన్నాడు, అన్ని సంభాషణ బాగానే ఉంది. అక్కడ దేవుడి ముందు నమస్కరించాడు, అంత బాగానే ఉంది. కానీ దేవుడు తను ఏది చేయాలో చెప్పిన నిమిషాన్ని ఆయన ఏమంటాడు తెలుసా? నేనెవరిని, నేను ఎందుకు చేయాలి. ఎప్పుడు ఎవరిలో అయితే ఇన్సెక్యూరిటీస్ ఉంటుందో దే విల్ ఆల్వేస్ డౌట్ దెమ్సెల్ఫ్. ఈ మాట అర్థమవుతుందా అండి? ఇన్సెక్యూరిటీ విల్ ఆల్వేస్ మేక్ యూ డౌట్ యువర్ సెల్ఫ్. నేనెవరిని, నేను ఎందుకు చేయాలి. అప్పటికి మోషే హృదయాన్ని ఒకసారి అనుకుని చూడండి, బాధ ఉంది, గాయం ఉంది. గతంలో ఆయనకి జరిగిన సంగతి, ఆ గాయం అలాగే ఉంది. ఆ గాయం పచ్చిగా ఉన్నట్టే కనబడుతుంది. అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ స్టిల్ ఫ్రెష్ వూండ్. దేవుడు ఆ మాట తట్టిన వెంటనే, ఆ స్థలంలో తట్టిన వెంటనే, నువ్వు ఏదైతే చేస్తాను ప్రయత్నం చేసావు అదే చేయాలని తట్టిన వెంటనే, నేనెవరిని, వై మీ, హూ am I, నేనెవరిని, నేను ఎందుకు చేయాలి, నేను ఎవరిని అని అడుగుతున్నారు దేవుణ్ణి నేను ఎవరిని అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాలి? ఓయ్ నువ్వు ఎవరు అంటే, నువ్వు మోషేవి, నువ్వు నా బిడ్డవి, నీకు కావాల్సిన ఎన్ని నేను ఇచ్చాను, నీకు తలాంతులు ఉన్నాయి, నీకు విద్య ఉంది, నీకు ప్రవీణత ఉంది, నీకు అన్నీ నేను చేసి పెట్టాను, కాబట్టి నువ్వు పలానా అని చెప్పాడా దేవుడు అక్కడ?
ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను ఎవరినయ్యా, నేనేం చేయగలుగుతానయ్యా అంటున్నారు. యు ఆర్ కమింగ్ టు గాడ్ అండ్ ఆస్కింగ్, హూ ఆమ్ ఐ లార్డ్? గాడ్ ఈస్ సేయింగ్ ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వెవరో అక్కర్లేదయ్యా, నువ్వెవరిలో అక్కర్లేదు, వదిలేయి. నువ్వెవరు అనుకుంటే చేసుకుని పారిపోవచ్చు. ఇట్ ఇస్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. దేవుడు మోషేకి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? నేను నీ తోడున్నా. వాట్ ఎ కాంట్రాస్ట్. ఆయనేమో నేనెవరిని దేవుని దబాయిస్తున్నాడు, దేవుడేమో నేను నీ తోడున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు తెలియజేసేది కూడా అదేనండి. నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదు, దేవుడు నీ తోడున్నాడని ఫస్ట్ నమ్ము. దేవుడు నీ తోడున్నాడని నమ్ముతనే కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకోలేవు. దేవుడు నీ తోడున్నాడని నువ్వు నమ్ముతనే కానీ నీ జీవిత దృష్టి నువ్వు కలిగి ఉంటావు. దేవుడు నీ తోడున్నాడని నువ్వు తెలుసుకుంటేనే కానీ, గ్రహించుకుంటేనే కానీ నీ జీవితంలో మార్గదర్శనం కనబడదు. ఎందుకంటే దేవుడు నీ తోడున్నాడు అన్నప్పుడు ఏదో పైన ఉంటాం కాదు, నీలో నీతో ఉంటాడంటున్నాడు. గాడ్ ఈస్ సేయింగ్, ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ గైడ్ యూ, యూ విల్ నాట్ బి అలోన్. ఈరోజు అయినా మనుషుడు ఇంకా ఒంటరితనంలో ఉన్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ అంటున్నారు. నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు. దేవుడు అంటాడు, నేను నీ తోడున్నా. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ యు ఆర్. అక్కడ చూస్తేనండి, ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో మనుషుడు దృష్టి అంతా ఎప్పుడు చూసినా తన మీదే ఉంటుంది. నేనెవరిని, నాకేంటి, నన్ను ఏమనుకుంటారో, నన్ను ఏం చేస్తారో, నాకేమైపోతుందో. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ. ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆల్ అబౌట్ యూ, స్టాప్. ఇట్ డస్ నాట్ మ్యాటర్. నీవు ఎవరిని నమ్ముతున్నావు అది ముఖ్యం. నీవెవరి మీద ఆధారపడుతున్నావు అది ముఖ్యం. దేవుడు వాక్యంలో చూస్తానండి, ఆయన అడుగుతున్నాడు నేను ఎవరినో అని. దేవుడు అంటున్నాడు, నేను నీ తోడున్నా. దాని తర్వాత చూస్తే 4:1 చదువుతారా అండి? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇచ్చాను. అక్కడ చూస్తా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీ తోడుంటాను మోషే అన్న వెంటనే ఈయనేమంటున్నాడు, నువ్వు నా తోడు అన్నంత మాత్రాన్ని ఏం ప్రయోజనం? నన్ను ఎవరు నమ్మరో, నా మాట ఎవరు వినరో, నువ్వు నా తోడున్నాను అంటున్నావు, ఏ ప్రయోజనం? ఎవరు నమ్మరు. ఎనీబడి హూ ఇస్ ఇన్సెక్యూర్ ఆల్వేస్ సేస్ దే డోంట్. హౌ డు యు నో దే డోంట్? ఇశ్రాయేలు కూడా మనం చూస్తాము, వేగు చూస్తాను మోషే పంపించినప్పుడు 10 మంది అన్నారు, వారి దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నావు, నీకు ఎలా తెలుసు వారి దృష్టిలో ఎలా ఉన్నావో? వారిని చెప్పారా నీకు? వారి దృష్టిలో ఉన్నారంటే నీ దృష్టి ఎలా వారి దృష్టిగా మారింది? దే ఇన్సెక్యూర్ పీపుల్ ఆల్వేస్ కీప్ కంప్లైనింగ్ అబౌట్ దే. వారు ఆమె ఇలాగ అనింది, వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారు, వీళ్ళు ఇలాగ. హూ కేర్స్? దేవుడు నీ తోడున్నాడా? దేవుడు అంటాడు, నేను నీ తోడున్నాను అన్న తర్వాత వారు ఇలాగ అంటున్నారండి. ఎందుకు నీకెందుకు? వారు అంటే వారి సంగతి వాళ్ళు తెలుసుకుంటారు, దేవుడు చూస్తాడు కదా, వారు జవాబిచ్చుకుంటారు దేవునికి. నీకేంటి బాధ? ఈరోజు వాళ్ళు వీళ్ళు అంటూ దేవుని మాటని, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తున్నారండి. హౌ కెన్ దే టాక్ అబౌట్ మీ? దే విల్ టాక్. దే ఆర్ పీపుల్, దే ఆర్ హ్యూమన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ విల్ టు టాక్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఆల్ దట్ యూ నీడ్ టు కేర్ అబౌట్ ఇస్, ఆర్ యూ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? నీవు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని వాక్యంలో చూస్తే మోషే అంటున్నాడు, ఆ మాటకు వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పే విధానం ఏంటి తెలుసా? మరలా ప్రొటెస్ట్. మొదటిసారి ప్రొటెస్ట్ చేశాడు, నేనెవరిని, నేను ఎందుకు వెళ్ళాలి? రెండోసారి అంటున్నాడు. మొదటిసారి అన్నదానికి దేవుడు నువ్వెవరు అన్నదానికి నువ్వెవరో చెప్తలే, నేను నీ తోడున్నాను. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మోషే, నేను నీ తోడున్నాను. కొన్నిసార్లు ఎగురుతాం మనం, ఎగిరేటప్పుడు ఊరుకో, నేను నీ తోడున్నా. రెండోసారి ఆయన ఏమంటున్నాడు, దేవుడు నీ తోడున్నాడంటే ఆయన సమాధానం ఏంటి తెలుసా? వారు నన్ను నమ్మరు. నువ్వు నా తోడంటే వారు నమ్మరు, నువ్వు నన్ను పంపించిన వారు నమ్మరు. నువ్వెవరు చెప్తాను వారు నమ్ముతారో లేరు? నువ్వు చెప్పింది చెయ్యి. ఈరోజు చాలామంది కూడా దేవుడిచ్చిన దృష్టిని, దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన పనిని చేయకపోతానికి కారణం ఏంటంటే యూ కేర్ వాట్ దే సే, నాట్ వాట్ గాడ్ సేస్. దేవుడు చెప్పింది నమ్మక, మనుషులు చెప్పింది నమ్ముకుంటూ జీవితంలో ముందుకెళ్తారు, అందుకనే నశించిపోతున్నారు. జీవితంలో మీడియోకర్ లైఫ్, ఇది చాలే. ఈ ఉద్యోగం, ఈ కుటుంబం, ఈ బ్రతుకు ఇంతేలే, ఇందుకే బ్రతుకు. అందరు బ్రతుకుతున్నారు, నేను అందుకే బ్రతుకుతున్నా. ఏం తేడా ఉంది? అందరూ ఉద్యోగం, నాకు ఉద్యోగం లేదా దేవా? ఉద్యోగమా? నిన్ను పిలుచుకుంది వేరే పని లేదు, నాకు ఉద్యోగం చాలు, నాకు వేరేమొద్దు ప్రభువా. నాకు ఒక భార్యనిచ్చే, ఒక భర్తనిచ్చే, ఒక పిల్లనిచ్చే చాలా, అయిపోయింది నా బ్రతుకు. ఇదే చాలు నా బ్రతుకు. ఏంటి ఊరక పాపులేషన్ రన్ చేస్తాను కదా, దేవుడు మనుషుని భూమి పైన పెట్టింది. ఈరోజు చెప్పాలంటే ఆయన రాజ్యం వస్తానికి, ఆ రాజ్యం ఈ భూమి పైన రావాలంటే నీవు నేను కావాలి.
రాజ్యము కొరకు బ్రతకంటే నేను బువ్వాకు తిని నిద్రపోతాను బ్రతుకుతాను అంటున్నాను. నో నో నో. ఇక్కడ మోషే అంటున్నాడు, మరలా ప్రొటెస్ట్ చేస్తారు, వారు నన్ను నమ్మరు, అసలు నువ్వు నాకు కనబడలేదంటారు వాళ్ళు. ఆయన వాదిస్తున్నాడు దేవుడితో. ఈరోజు ఇక్కడ ఎవరైనా వాదించేవారు ఉన్నారా? ఆల్వేస్ రిమెంబర్, ఇన్సెక్యూరిటీ టాక్స్ ఫియర్. దయచేసి స్థలంలోంచి ఒక ప్రార్థన చేయగలుగుతారా? మీ జీవితంలో నిజంగా వేదన, కలవరము, దుఃఖము, పోరాటంలో ఉంటే దేవుని చేతిలో సమర్పించుకోండి. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడండి. చాలిన దేవుడు మనకు ఉన్నాడండి. కృపా కనికరం కలిగిన దేవుడు మనకు ఉన్నాడండి. మన హృదయంలో అనేక సార్లు గాయపరచబడిన దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నామేమో, బాధపరచబడిన దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నామేమో, మన పరిస్థితిని అర్థం కాక మనం మాట్లాడుతున్నామేమో. కానీ మీరు నిజంగా మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకుని, దేవా ఇదిగోనయ్యా నా బలహీనత ఇది, నా భయాలు ఇది, నేను పారిపోయేది ఇక్కడ నుండి, నన్ను ధైర్యపరచవా అంటే దేవుడు అంటాడు, నేను నీ తోడున్నాను. నీవెవరో ముఖ్యం కాదు. You don't have to ask who am I. You can say, God, are you with me? దేవుడు మీ తోడుంటే చాలండి. మన ధైర్యము, మన కొండ, మన కోట సర్వం ఆయనే. మనకు చాలిన దేవుడు ఆయనే, మృత్యుంజయుడు ఆయనే. ఈరోజు ఆ జీవాత్మ మనలో నుండి జీవపు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఈరోజు ఈ ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఏకీపించండి. పరిశుద్ధాత్ముడు మీలో కార్యము చేయనే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరచనే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లేవనెత్తనే. కృప కనికరమ కలిగిన దేవుడు, అన్ని విషయాల తోడుని నడిపించే దేవుడు, మన సహాయకుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు కదా. వేడుకోదామా, దేవా నా భయాలను తీసేయ్యా, నా భయాలను తొలగించేయ్యా, అయ్యా నాకు ధైర్యాన్ని అనుగ్రహించయ్యా, ఈ పోరాటంలో నాకు జయము దయచేయ్యా, నెమ్మది దయచేయ్యా. చాలిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు అయ్యా. నువ్వు నా తోడుండయ్యా, నా తోడుండయ్యా, నా తోడుండయ్యా. నువ్వు ఉంటే మాత్రమే నేను బ్రతుకుతాను, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. చెప్పండి విశ్వాసంతో దేవుని సన్నిధిలో చెప్పండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. లెట్ యువర్ హార్ట్ స్పీక్ టు గాడ్. హృదయంలో నుండి రావాలి మాటలు. దేవుడు ఎరుగున్నాడు. హీ నోస్ ఆల్ అబౌట్ యూ, బట్ ఇట్స్ యువర్ సబ్మిషన్. ఇట్ ఈస్ యువర్ సబ్మిషన్. మనస్ఫూర్తిగా మీరు సమర్పించుకోండి దేవుని చేతుల్లోకి. దేవుని చేతుల్లో సమర్పించుకుంటారా? ఆయన సహాయాన్ని వేడుకుంటారా? తల్లి గర్భంలో రూపించిన పరమ తండ్రి నీకు వందనములయ్యా. తండ్రిలాగా ప్రేమిస్తున్నావు, తల్లిలాగా ఆదరిస్తున్నావు. మా జీవితాన్ని అంతా ఎరుగున్నావయ్యా. అయ్యా మేము విసిగి వేసరిపోయి మా జీవితం ఏదో పోతుంది అనుకున్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని విడిచిపెడతలేదయ్యా. పాపమందు అయ్యా మరణ మార్గంలో వెళ్తున్న మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చావు ప్రభా, నీకు వందనములయ్యా. మేమున్న స్థితిలోకి వచ్చే దేవుడు, మమ్మల్ని కలుస్తానికి వచ్చే దేవుడు, మమ్మల్ని గ్రహింపజేసే దేవుడివి, మాకు కావాల్సిన విడుదలనిచ్చే దేవుడివి, తిరిగి వారిని ధైర్యవంతులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. గతంలో కలిగిన గాయాలన్నీ మాన్పి అదే స్థితిలో మమ్మల్ని బలవంతులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. ఎక్కడి నుండి అయితే పారిపోతున్నామో అక్కడికే తిరిగి పంపించి నీ సాక్షులుగా నిలబెట్టే దేవుడు అయ్యా. దేవానికి అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ యూ లార్డ్. దేవా ఇక్కడ నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఎక్కడ ఎవరిలో పెరిగి తన ఆత్మ ఏలకూడదయ్యా. ఇన్సెక్యూర్ లైఫ్ ఉండకూడదయ్యా. ఇన్సెక్యూరిటీలో జీవించకూడదు ప్రభా. దే ఆర్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్. దే ఆర్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు భద్రత కలిగిన వారు, క్రీస్తునందు నిశ్చయం కలిగిన వారిగా, క్రీస్తు నిబంధనలో జీవించే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చేయ ప్రభువా. దేవా నీ బిడ్డల్లో ఎక్కడ వేదన, కలవరము, అపవాది అధికారము కనబడకూడదయ్యా. తిరిగి తన ఆత్మ ఎక్కడ ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఏ చింత దిగులు ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఏ మోసపరిచే ఆత్మలు ఎవరిని ఏల్తానికి వీల్లేదు ప్రభా. నీకు రాదు, నీకు కుదరదు, నీకు చేత కాదు, ఇంకా కుటుంబం కట్టబడదు, ఇక నీ బ్రతుకు బాగుపడదు, ఈ అబద్ధాల అపవాది మేము వినకూడదు ప్రభా. ఎదిరించే శక్తి దయచేయ్యా. జీవాన్ని ఇచ్చేదేవా, మా ధైర్యాన్ని అనుగ్రహించేదేవా, మాకు రుజువులు కనపరిచేదేవా. ఇదిగో ప్రభా నీ బిడ్డలు ఇక్కడ కానీ నీ సన్నిధిలో విరిగిన పరిస్థితుల్లో, వేసరని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, ఎగ్జాస్టెడ్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అయ్యా, చేతకాని బ్రతుకుల్లో ఇక్కడ ఉన్న వారిని చూడు ప్రభా. ఎవరెవరైతే ఇంకా నాకు కుదురుతలేదు, నాకు చేత కావట్లేదు, నా శక్తి చాలలేదు అంటారు వారిని చూడు ప్రభా. ఎటువంటి అప్రెసర్, ఎటువంటి ఫరో, ఎటువంటి ఐగుప్తు వారిని అణిచివేస్తుందో చూడు ప్రభా. దేవా నీ బిడ్డలను మామూలుగా బయటికి తీసుకురావయ్యా, గొప్ప పొక్కిషంతో బయటికి తెస్తావయ్యా. అపవాది అణిచినా కూడా ఆనందిస్తావేమో, కానీ నీ బిడ్డలు నీ మాట లోపడితే గొప్ప పొక్కిషముతో వాట్ దే హావ్ బీన్ త్రూ విల్ నెవర్ గో ఇన్ వెయిన్ లార్డ్. ద ఫైట్స్, ద ప్రాబ్లమ్స్, ద ట్రబుల్స్, ద పెయిన్, అన్నిటిలో గొప్ప పొక్కిషముతో బయటికి తీసుకొచ్చే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ ఎవరినైనా అప్రెసివ్ స్పిరిట్, అప్రెసింగ్ స్పిరిట్,
బాండేజెస్ అయ్యా, దుష్ట శక్తులు, దుష్ట కార్యాలు, చేతబడు శక్తుల ద్వారా కానీ, మోసపరచ ఆత్మల ద్వారా కానీ, చచ్చిన ఆత్మలు కానీ, అయ్యా పాపపు సంబంధమైన ఆత్మలు కావని, అయ్యా దురాత్మల ప్రభావమైన దేవా, ఇక్కడ నీ సన్నిధిలో నాకు విడుదల కావాలని ఎవరెవరైతే పిలుస్తున్నారో నజరేయుడైన యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. There is freedom in the name of Jesus. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఏ దుష్టుడు మమ్మల్ని ఏల్తానికి వీల్లేదు, ఏ మోసపరచు ఆత్మలు మమ్మల్ని మోసపరుస్తానికి వీల్లేదు, ఏ అణిచివేయ శక్తులు మా మీద పనిచేస్తానికి వీలు లేదు. We resist him in the name of Jesus. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు మేము నమ్ముతున్నాము. వందనములయ్యా. ఇంకా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఖాళీ ధనముతో ఉన్నారంటే యేసుని ఆహ్వానించండి. మీ జీవితంలో ఖాళీ బ్రతుకు కనబడుతుందంటే యేసు ప్రభుని ఆహ్వానించండి. యేసు ప్రభుని ఆహ్వానించిన ప్రతిసారి యేసు ప్రభు తన ఆత్మతో మనల్ని నింపుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మ సహాయాన్ని ఇస్తున్నాడండి, ఒంటరి వారికి విడిచిపెట్టలేదు. హీఈస్ గివింగ్ యు హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడైన పవిత్రపరిచే దేవుడు, పవిత్రాత్మ అయిన ఆయన అపవిత్ర కాదు, పవిత్రాత్మ మనల్ని పరిశుద్ధపరిచేవాడు, మనల్ని పరిశుద్ధతలోకి నడిపించేవాడు. ఈ అపవిత్రమైన ప్రజల మధ్యలో నుండి, ఈ అపవిత్రమైన లోకములో నుండి మనల్ని ఏర్పరచబడిన వారిగా, రాజులేని యాత్రిక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారిగా మనల్ని ప్రత్యేకపరిచి బ్రతికింపజేసే దేవుడు అంటే, ప్రభువా లేవనెత్తు, సరిదిద్దు, క్రమపరచు, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విషయంలో జయము దయచి, పగటి మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నువ్వు మా తోడుండు ప్రభా. మా ముందుగా వెళ్ళు ప్రభా. మమ్మల్ని అన్ని విషయాలు నడిపించి స్థిరపరచు ప్రభా. వేటగాడి ఊరుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా. దేవ దుష్టుల ప్రణాళికల నుండి, తలంపుల నుండి, పన్నాగాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, విడిపించు ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన భద్రత దయచి, వారి జీవితంలో ఏ లోటు ఉండనవద్దు. సహాయం లేని, దిక్కులేని పరిస్థితుల్లో మనుషులందరూ తుణీకరిస్తా మన్నాను కురిపించు ప్రభా. నువ్వు అవసరమైతే మన్నాను కురిపించి పోషించే దేవుడు అయ్యా. దేవా నీ దృష్టి కలిగిన వారిగా కృతజ్ఞతతో, సంతోషంతో, ధైర్యంతో, ఆనందంతో జీవించే జీవితంలో అనుగ్రహించి దేవా ఈ వాక్యాన్ని విత్తుంచిన కంటే ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము క్రియ జరిగించమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.